నమస్కారం అండి. నిన్నటి రోజున మన ఛానల్ ద్వారా ఒక పోస్ట్‌ని అయితే పెట్టా. ఆ పోస్ట్ ఏంటంటే, వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 వరకు మద్యం స్కామ్ జరిగిందా లేదా అని చెప్పి అడిగాను. జరిగింది అని చెప్పి 94% పీపుల్ అయితే ఆన్సర్ ఇచ్చారు. ఓకే. ఈరోజు టాపిక్‌లోకి గనక ఎళ్ళినట్లయితే, వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి చాలా లీకులైతే వస్తున్నాయి. ప్రస్తుతం ఈరోజు హాట్ టాపిక్ లీక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా? అంటే వాళ్ళ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. అది కూడా వచ్చే నెలలో. ఇతను అరెస్ట్ అయిన ఎమ్మటనే ఖచ్చితంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే వైఎస్ఆర్‌సీపీ జీరో అయిపోద్ది. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఇంకెవరు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఎవరు ఉండరు కదా! ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా రాజీనామా చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అంట. వీళ్ళు ఎప్పుడైతే లాస్ట్ ట్రయల్‌గా ఏం చేస్తారంటే ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు ఇండియాలో లేరు. కాబట్టి అమిత్ షాని అయితే ఒకసారి కలిసేసి వస్తాడు. ఏమన్నా అవకాశం ఉందా నన్ను బయట ఉంచడానికి అని అడుగుతాడు. మేబీ లేదు ఖచ్చితంగా నిన్ను వేయాల్సిందే. అప్పట్లో మాతో బాగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశావు. అరెస్ట్ చేసినప్పుడు యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఇంకా నువ్వు అరెస్ట్ చేస్తున్నావు కాబట్టి మేమేం మాట్లాడలేదు. ఇప్పుడు కూడా మేము అదే చేయబోతున్నాం అని చెప్పి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అయితే చెప్తారు. ఇక్కడ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి లోపలికెళ్తాడో, ఈ లోపలికెళ్ళే లోపల ఈ అక్రమంగా సంపాదించిన డబ్బులన్నిటినీ కూడా నియోజకవర్గాల వారీగా పంచిపెట్టేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లోపలికెళ్ళాక ఆ నియోజకవర్గాలకి ఏదైనా ఒక మీటింగులకు కానీ, ధర్నాలకు కానీ, వాటికి కానీ, వీటికి కానీ, కార్యకర్తలను కాపాడుకోవడానికి కానీ, నాయకుల్ని కాపాడుకోవడానికి కానీ యూజ్ అవ్వాలి కదా! అండ్ ప్రొటెక్స్టులు కూడా చేయాలి కదా! చంద్రబాబు నాయుడు గారి కంటే స్వచ్ఛందంగా వచ్చి ప్రొటెక్టులు చేశారు. ఇక్కడేంది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఖచ్చితంగా డబ్బులు ఇస్తేనే కదా వచ్చి ఎవరైనా సరే ప్రొటెక్ట్‌కి నిలబడేది. మా జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. అది, ఇది అని చెప్పి. చాలా చాలా ఉంటాయి కదా డ్రామాలు. వాటన్నిటి కోసం ఆ అక్రమంగా సంపాదించిన డబ్బులు కొంత భాగాన్ని అన్ని నియోజకవర్గాలకైతే పనిచేస్తారు. పనిచేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయితే లోపలికెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అందరూ రాజీనామా చేయాలి. దిస్ ఈజ్ ది టాస్క్. మళ్ళీ ఇక్కడ ఉప ఎన్నిక పెడతారు. ఇక్కడ మెయిన్ ఇంకో టాస్క్ కూడా ఏంటంటే ఆ ఉప ఎన్నికలో కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి ఈ డబ్బుల్ని యూటిలైజ్ చేసుకుని అక్కడ గనక గెలిస్తే ఈ 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు కదా! అక్కడ గనక మళ్ళీ వైఎస్ఆర్‌సీపీ గెలిస్తే ప్రజల్లో ఇంకా వైఎస్ఆర్‌సీపీ ఉంది అనే భావన. వన్స్ అక్కడ గనక ఓడిపోయింది అనుకో, చలో నేను వెళ్ళిపోతాను. నేను లండన్ మా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను. ఇంకా మీరు ఈ పార్టీతో ఏడవండి అని చెప్పి కార్యకర్తల మొహాన ఆ పార్టీని కొట్టేసి జగన్మోహన్ రెడ్డి అయితే జంప్ అయిపోతాడు.